Daily. Taste the Daily. దేశవ్యాప్తంగా పండుగ టైం వచ్చేసింది. నేటి నుంచి దసరా పండుగతో పాటుగా జీఎస్టీ తగ్గింపు సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి. కేంద్రం కొత్తగా తెచ్చిన జీఎస్టీ సవరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇన్నాళ్లు 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ పన్ను ఇక 2 స్లాబులుగా ఉంటుంది. దీంతో అన్ని వస్తువులు 5%, 18% స్లాబుల్లో అందుబాటులోకి వస్తాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు కూడా తగ్గుతున్నాయి. మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గనున్నాయి. ఇక హెల్త్ క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, అదేవిధంగా షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వాటిపై పన్నును 18% నుంచి ఏకంగా 5% తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల ప్రజలకు 2 లక్షల కోట్ల నగదు అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సింత. ఈ రోజు యాక్చువల్ గా అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆల్రెడీ మోడీ ఆగస్టు 15 రోజు ప్రధానమంత్రి మోడీ అనౌన్స్ చేసిన తర్వాత అంటే మీకు ఈసారి పండుగ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, అందరు లాభదాయకంగా ఉంటారని ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రకంగానే కొన్ని రోజులకే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. జిఎస్టీ 2.4 అంటే జిఎస్టీ తగ్గిస్తున్నట్టు, అంటే మధ్య తరగతి వ్యక్తిని పెంచేందుకు బూస్ట్ ఇస్తున్నట్టయితే జిఎస్టీ రీఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు అంటే చాలా అనౌన్స్ చేసి ఒక 1 మంత్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి జిఎస్టీ 2.4 రీఫార్మ్స్ అయితే అమల్లోకి రానున్నాయని చెప్పాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అయితే ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా అమలు చేస్తున్నట్టు వివిధ కంపెనీలు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం చూస్తే పన్ను వ్యవస్థను అయితే చాలా ఈజీ అంటే సులభతరం చేయడం అండ్ ధరలు తగ్గించడం, ట్రాన్స్పరెన్సీ పెంచడం అనే మెయిన్ ఒక నినాదంతోనైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు చెప్తున్నారు. అండ్ ధరలు తగ్గింపు చాలా వరకు అయితే రోజువారీ వస్తువులపైనే ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కార్లు, బైకులు అయితే చాలా వరకు తగ్గనున్నాయి. అండ్ అంటే 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు వచ్చేసేసరికి చాలా అంటే బిలో 350 బిలో 120 cc, బిలో ఎబో 300 cc సంబంధించిన కార్లన్నీ కూడా అంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న కార్లన్నీ కూడా తగ్గనున్నాయి. సో ఇది పండుగ సీజన్ కాబట్టి, దసరా సీజన్ కాబట్టి అందరూ ఈ టైంలో అయితే బాగా కొనుగోలు చేస్తారు. దసరా, దీపావళి రోజు ఖచ్చితంగా ఎక్కువ కొనుగోలు శక్తి అంటే ఎక్కువగా ఉంటుంది, కార్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఉపశమనం అని చెప్పాలి. అండ్ ముఖ్యంగా కార్లు, బైకులు కూడా చాలా వరకు అయితే తగ్గనున్నాయి. ఆల్రెడీ వివిధ కంపెనీలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్స్ ముఖ్యంగా దసరా, దీపావళి అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు ఎక్కువగా కొంటూ ఉంటారు. సో దానివల్ల ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన హోమ్ అప్లికెన్స్ కూడా చాలా వరకు తగ్గనున్నాయి. ఈ పండుగ సీజన్ అయితే మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ సంబంధించిన ఉత్పత్తులు అంటే ఇప్పుడు పండుగ సీజన్ చాలా అన్ని ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే రెగ్యులర్ గా ఇంట్లో వాడే వస్తువుల పైన కూడా అయితే చాలా వరకు అంటే సబ్బులు కానీ, డిటర్జెంట్లు కానీ, ఇంతకుముందు మీరు చెప్పినట్టు షేవింగ్ క్రీమ్స్ కానీ చాలా వాటికి అయితే తగ్గనున్నాయి. ఇది మంచి మధ్యతరగతి వాళ్ళకు ఉపశమనం అని అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అండ్ హౌసింగ్ అండ్ నిర్మాణానికి సంబంధించి కూడా సిమెంట్, స్టీల్, పెయింట్స్ ధరలు అయితే బాగా తగ్గనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి అయితే బూస్ట్ ఇచ్చే అంశం అని చెప్పొచ్చు. అండ్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ చూసినా అంటే కొన్ని బాగా తగ్గించడం జరిగింది. కొన్ని 0% ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి 0% చేయడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. అండ్ బిజినెస్ వాళ్ళకు కూడా బాగా రిలీఫ్ ఇచ్చారని చెప్పాలి. జిఎస్టీ ఫైలింగ్ లో అండ్ సింపుల్ డిజిటలైజేషన్ లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. చాలా సులభతరం చేస్తున్న అనేది గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తుంది. అండ్ ముఖ్యంగా ప్రభుత్వం ఇందులో జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం చూసుకుంటే వినియోగం పెంచడం
అండ్ ఆర్థిక వ్యవస్థను బలపరచడం అండ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం. ముఖ్యంగా వినియోగం పెంచడం అంటే కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా ఆర్థిక శక్తి పెరుగుతుంది, కంపెనీలకు లాభాలు వస్తాయి అండ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనేసి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తుంది. లాస్ట్ ఈసారి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈసారి ప్రభుత్వం మాత్రం అంటే మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువగా బూస్ట్ ఇస్తుందని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు చేసే చర్యలన్నీ కూడా అలాగే ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పైన కూడా దీని ప్రభావం అయితే బాగా ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ ఆటోమొబైల్ కానీ ఎఫ్ఎంసీజీ అయితే బాగా రియాక్ట్ అవుతున్నాయి, చాలా రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ప్రజల్లో చూసుకుంటే మాత్రం మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మంత్లీ అంటే నెలవారీ ఖర్చుల్లో చాలా వరకు జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల నెలవారీ ఖర్చుల్లో వచ్చే ఎక్కువ మాత్రం కొంచెం బాగా తగ్గుతున్నాయి అనే ఒక సంతోషం. అండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం అనేది అండ్ ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్. సో ఆ విధంగా అయితే అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అయితే బాగా ముఖ్యంగా బాగా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే 12% ఉన్న పన్ను రేట్ అయితే ఇప్పుడు 5% ఔషధాలలో తగ్గించడం జరిగింది. క్యాన్సర్ ఇతర వ్యాధులకు సంబంధించి మాత్రం 36% ఔషధాల పైన అయితే పూర్తిగా పన్ను తొలగించడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 2 వీలర్ పైన ధరలు చూసుకుంటే 18,000 నుంచి అండ్ కార్లలో చూసుకుంటే 4 లక్షల వరకు కూడా అంటే రేట్లు తగ్గినట్లయితే ఇప్పటికే కంపెనీలు అనౌన్స్ చేయడం జరిగింది. వీటిపైన కూడా మనం చాలా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విలాసవంతమైన కార్లు అంటే ఎక్స్పెన్సివ్ కార్లు చూసుకుంటే లగ్జరీ కార్లు చూసుకుంటే 30 లక్షల వరకు అయితే తగ్గనున్నాయి ముఖ్యంగా చూసుకుంటే. అండ్ ఇంకా టీవీల ధరలు ముఖ్యంగా చూసుకుంటే ఇంచుమించు జిఎస్టీ నుంచి అయితే 18% నుంచి 28% నుంచి 18% అయితే వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నుంచి మనము అంటే వీటి యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ ని ఈ రోజు నుంచి కొనుగోలు చేసే వాళ్ళకైతే జిఎస్టీ తగ్గుతాయని చెప్పింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా చూస్తే బిగ్ బిలియన్ డే గానీ బిగ్ ఇండియన్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఇంచుమించు అంటే 32 ఇంచెస్ టీవీలు అన్ని కూడా మాక్సిమం అయితే తగ్గే అవకాశం ఉంది, చాలా వరకు తగ్గే అవకాశం ఉందని చాలా కంపెనీలు అయితే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సోనీ ఇండియా గానీ, బ్రేవియర్ టీవీ గానీ 43 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు కూడా ఇంచుమించు 70,000 వరకు తగ్గింపు ఇస్తుంది. అంటే 5,000 నుంచి 70,000 వరకు అయితే తగ్గింపులు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ 43 ఎబోవ్ చూస్తున్నా కూడా ఇంచుమించు 50,000 వరకు అయితే తగ్గించే అవకాశం ఉందని అయితే టీవీ కంపెనీలు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా చూసినా 30,000 నుంచి 30,000 వరకు కూడా జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత ధరలు తగ్గించే అవకాశం ఉందని చెప్తుంది. అంటే వాటి టీవీ యొక్క స్క్రీన్ ఇంచెస్ ని బట్టి పానాసోనిక్ కూడా 43 ఇంచుల చూసుకున్న 3,000 నుంచి 33,000 వరకు తగ్గించే అవకాశం ఉందని ఆల్రెడీ అనౌన్స్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు కూడా హోటల్ అంటే ట్రావెలింగ్ చేస్తుంటారు హాలిడేస్ లో కాబట్టి హోటల్ ఛార్జెస్ లో కూడా చాలా వరకు అంటే 7,500 లోపు హోటల్ గదులపై అయితే 525 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ పతాంజలి ఫుడ్ సంబంధించి కూడా చాలా వరకు అంటే ఇంచుమించు కొన్ని 0% కూడా రావడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే పతాంజలి అంటేనే ఒక అంటే నేచర్ కి సంబంధించిన ఒక కాస్మెటిక్స్ గానీ, జనరల్ గా వాడే వస్తువులు గానీ, అంటే నిత్యావసర వస్తువులు గానీ అండ్ హెల్త్ కేర్ సంబంధించిన వస్తువులు అయితే బాగా పాపులర్ అయిన బ్రాండ్. ఇది కూడా చాలా మటుకు తన ధరలను అయితే తగ్గించడం జరిగింది. కొన్నిటిపైన అయితే 0% కూడా వేయడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు నుంచి జిఎస్టీ 2.4 రీఫార్మ్స్ రావడం అనేది అంటే మధ్యతరగతి కుటుంబాలకు అబోవ్ మిడిల్ క్లాస్ కూడా మంచి బూస్ట్ ఇచ్చే అంశం. కొనుగోలు శక్తి బాగా పెరుగుతుందని అయితే ఆశాభావంలో ప్రజెంట్ ఉండడం జరిగింది. టెక్నాలజీ రంగానికి సంబంధించి కూడా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా తక్కువ ధరకే రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిపైన అయితే బుక్కులు కానీ అండ్ స్టేషనరీ సంబంధించి అయితే చాలా తగ్గించడం జరిగింది. ఫుడ్ సర్వీసెస్ లో ఆల్రెడీ చెప్పుకున్నట్టు బాగా తగ్గించారు. దీనివల్ల మధ్య తరగతికి అయితే
బాగా ఎక్కువగా అంటే మంచి సంతోషకరమైన విషయం చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టూరిజం అండ్ హోటల్స్ కూడా అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ లో కూడా మంచి అంటే చాలా తక్కువగా రేట్లు అయితే తగ్గించడం జరిగింది. అగ్రికల్చర్ సపోర్ట్ సంబంధించి ముఖ్యంగా ఇండియా చూసుకుంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అగ్రికల్చర్ సంబంధించి కూడా ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం మనం జిఎస్టీ రిఫార్మ్స్ లో చాలా మటుకు తగ్గడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ సర్వీస్ సెక్టార్లు కూడా అంటే కన్సల్టెన్సీ కానీ ఫైనాన్స్ కానీ టెలికాం రంగాల్లో కూడా బాగా సింపుల్ బిల్లింగ్ అయితే తక్కువ ట్యాక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ స్మాల్ షాప్స్ అండ్ ట్రేడర్స్ ల పైన కూడా మంచి అయితే అవకాశాలు సులభతరం చేయడం అయితే అబ్జర్వ్ చేస్తాం. ముఖ్యంగా ఇంధన రంగం సంబంధించి కానీ ఎగుమతులు దిగుమతులు కానీ అండ్ కంపెనీకి వచ్చే లాభాల్లో వచ్చే ట్యాక్స్ లో కానీ అండ్ ప్రజలకు ముఖ్యంగా హౌస్ హోల్డ్ సంబంధించిన బడ్జెట్ అయితే ఇంచుమించు 5 నుంచి 10% తగ్గే అవకాశం ఉందని అయితే గవర్నమెంట్ అంచనా వేయడం జరుగుతుంది. ఖర్చులు తగ్గడం వల్ల వినియోగం పెరగడం, జీడిపి గ్రోత్ ని పెంచే ఉద్దేశమే మెయిన్ దీని జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. మధ్య తరగతి కింది తరగతులకు ముఖ్యంగా ఎక్కువ రిలీఫ్ వచ్చే అవకాశం. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా షేర్ చేసిన రెవెన్యూ వల్ల రాష్ట్రాల ఆదాయం కూడా బాగా పెరుగుతుందని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేయడం. అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ లో చూసిన దశల వారీగా దేశంలో పన్నుల వ్యవస్థ కూడా బాగా బలపడే అవకాశం ఉందని అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇది ఒక పెద్ద పరిణామం అని చెప్పాలి. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఈ పరిణామం అయితే ఇంతకుముందు మనం చెప్పినట్లు మధ్య తరగతి బిలో మధ్య మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ ఇంచుమించు వాళ్ళకైతే చాలా మంచి అవకాశం. అంటే ఇంచుమించు 5 నుంచి 10% వాళ్ళ నెలవారీ అంటే మంత్లీ బడ్జెట్ లో అయితే 5 నుంచి 10% తగ్గే అవకాశం ఉంది. జిఎస్టీ రిఫార్మ్స్ అయితే ఈ రోజు నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ వివిధ కంపెనీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు లాభాలు ఉంటాయి, ఈ రోజు నుంచి మా లాభాలను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, జిఎస్టీ రిఫార్మ్స్ యొక్క లాభాలను ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చాలా రోజుల నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. కార్లు కానీ టీవీలు కానీ వివిధ కంపెనీలు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ప్రజలు కూడా చాలా రోజుల నుంచి కొనడం మానేశారు. అంటే ఆఫ్టర్ 22 తర్వాత ధరలు అయితే బాగా తగ్గే అవకాశం ఉందనేసి కూడా వెయిట్ చేయడం జరిగింది. ఈ రోజు కోసం చాలా మటుకు వివిధ కంపెనీలు అంటే ఆన్లైన్ యాప్లు కూడా చూసుకుంటే ఈ రోజు నుంచి బిగ్ బిలియన్ డే కానీ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే ఈ రోజు స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఒక పండుగ వాతావరణంలో దసరా నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక పండుగ వాతావరణం ఈసారి దసరా దీపావళి చాలా బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 15 రోజు చెప్పినట్టుగానే ఈ పండుగ రోజు అయితే ఈ రోజు మధ్య తరగతికి అయితే మంచి శుభవార్త అని చెప్పాలి. మంచి అంటే ఓవరాల్ గా ముందు లాంగ్ టర్మ్ లో కూడా ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగానే కేంద్ర ప్రభుత్వం వెళ్తుందని అయితే ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్లయితే చాలా మంది అయితే చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో కానీ అందులో పోస్టులు. సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.